జరిగిన దాడిలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. డ్రగ్స్ వినియోగంపై అనుమానంతో పోలీసులు 64 మందిని తనిఖీ చేశారు. అందులో 8 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ అయింది. యూరిన్ టెస్ట్ కిట్ల ద్వారా జరిపిన పరీక్షల్లో 5గురికి గంజాయి, ఒకరికి జెడోయాజాన్ పై మరొకరికి ఏఎంపీ పాజిటివ్ గా తేలింది. నిందితులను గచ్చిబౌలి పోలీసులకు అప్పగించింది ఈగల్ ఫోర్స్. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారి పేరెంట్స్ కు సమాచారం ఇచ్చి డి అడిక్షన్ సెంటర్లకు పంపే యోచనలో ఉన్నారు వీళ్ళు. విదేశీ ఆర్టిస్ట్ అలెగ్జాండర్, డీజే కేవీలకు పరీక్షలో నెగిటివ్ వచ్చింది. డ్రగ్స్ నెట్వర్క్ పై అధికారులు మరింత లోతుగా ఆరా తీస్తున్నారు. బ్రదర్ ఏమన్నా చెప్తారా? కొండాపూర్ క్వాక్ పై జరిగిన దాడిలో ప్రెసెంట్ డ్రగ్స్ సేవించిన కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఎంత మందిని అరెస్ట్ చేశారు, వాళ్ళ వయస్సు ఎంతవరకు ఉండే అవకాశం ఉందనుకోవాలి, అండ్ అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి సాగర్? తాజ్ క్వాకరేనా పబ్ కేసులో 8 మందికి మొదట ఇన్స్టాంట్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది. వారికి మరోసారి టెస్టులు నిర్వహించారు. ఎర్రగడ్డలోని ఆసుపత్రికి తీసుకెళ్లి బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు కూడా నిర్వహించినట్లు తెలుస్తుంది. మొత్తం 8 మందికి ఈ కేసులో పాజిటివ్ వచ్చింది. అయితే కీలకంగా ఈ కేసులో క్వాకరేనా పబ్ కేసులో నిర్వహించినటువంటి టెస్టుల్లో 2 సార్లు కూడా ఐఏఎస్ అధికారిని కుమారుడు ఉండడం కొంత సంచలనంగా మారుతుంది. ఆరెల్లా హరిత్ సారంగికి కూడా సాఫ్ట్వేర్ లో పనిచేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. తనకు కూడా ఇందులో పాజిటివ్ రావడంతో ఈ కేసులో కొత్త టెస్ట్ వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తం 8 మంది, అందులో రితేష్, జ్యోతిరాదిత్య, రిత్విక్ వాసల, అభిషేక్ వర్మ, ఆకెల్లా హరిత్ సారంగ, రిషబ్, శ్రీవాస్తవ, పృథ్వీరాజ్ అండ్ మోనీష్ సత్వాని 8 మందికి కూడా పాజిటివ్ వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే ఉదయం పోలీసులకు అప్పగిపోయి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తదుపరి విచారణ నిమిత్తం ఈగల్ టీం పోలీసులు సోదాలు చేసిన అనంతరం పాజిటివ్ రావడంతో తరలించారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి కొద్దిసేపటి క్రితమే ఎర్రగడ్డలోని ఆసుపత్రిలో బ్లడ్, యూరిన్ టెస్టులు నిర్వహించిన అనంతరం మరోసారి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి నిందితులను తీసుకుని వచ్చారు. మొత్తం 8 మందికి పాజిటివ్ వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. తదుపరి వారిని విచారించిన అనంతరం కూడా నోటీసులు ఇచ్చి పంపించే అవకాశం కనిపిస్తుంది. కొంతమందికి అవసరమైతే డి అడిక్షన్ సెంటర్లో కౌన్సిలింగ్ కూడా నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా ఈ 8 మందిలో 6 మందికి గాంజా పాజిటివ్ వచ్చినట్లు కూడా తెలుస్తుంది. మిగతా 2కి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. సో ఈ నేపథ్యంలో వారికి ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళు క్వాకరేనా పబ్బులోనే ఈ మత్తు పదార్థాలను సేవించారా, లేదంటే ఇక్కడి నుంచైనా అక్రమంగా సరఫరా చేశారా, ఎవరి నుంచి వీరికి డ్రగ్స్ వచ్చాయి, పబ్బు నిర్వాహకుల పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా ఇంకా ఈగల్ టీం పోలీసులు, మరోవైపు గచ్చిబౌలి పోలీసులు కూడా ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. సో ఇంకా 8 మంది నిందితుల విచారణ అనేది జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఎర్రగడ్డ ఆసుపత్రిలో టెస్టులు నిర్వహించిన అనంతరం కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి తిరిగి తీసుకొచ్చారు. సో తీసుకొచ్చిన అనంతరం కూడా 8 మందిని విచారిస్తున్నారు. వీరికి గాంజా మత్తు పదార్థాలు పబ్బుకు వచ్చిన తర్వాత సేవించారా, పబ్బుకు రాకముందు సేవించారా, ఒకవేళ రాకముందు సేవిస్తే ఎక్కడి నుంచి, ఎవరి ద్వారా వారికి డ్రగ్స్ అందాయి, ఈ కోణాల్లో, ఈ 2-3 కోణాల్లో కూడా ఇంకా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. కీలకంగా ఐఏఎస్ కుమారుడు ఉండడంతో ఈ కేసు కొంత సంచలనంగా మారుతుంది. ఇటు రాజకీయ వర్గాల్లో, అధికారిక వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఎందుకంటే మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ కేసులో కూడా ఏపీకి చెందినటువంటి ఎంపీ మూలాలు ఉండడం, దానికి కూడా పాజిటివ్ రావడం, ఇప్పుడు ఒక ఐఏఎస్ అధికారి కుమారుడికి పాజిటివ్. ఆదర్శంగా ఉండాల్సినటువంటి రాజకీయ నేతలే కావచ్చు, అధికారులే కావచ్చు, వారి కుటుంబాల్లో సభ్యులే కావచ్చు, వారే కావచ్చు, ఈ డ్రగ్స్ బారిన పడడం, డ్రగ్స్ పాజిటివ్ రావడం అనేది ఇప్పుడు కలకలం రేపుతుంది. 2 కేసుల్లో కూడా ఏపీకి సంబంధించినటువంటి మూలాలు ఉండడంతో కొంత రాజకీయంగా కూడా ఈ డ్రగ్స్ కేసులు సంచలనంగా మారుతున్నాయి. మరి ఈ కేసు దర్యాప్తులో వీరికి డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారు, క్వాకరేనా పబ్ నిర్వాహకుల పాత్ర ఏమైనా ఉందా, యజమానుల పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా ఇంకా ఈగల్ టీం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తులో వారి పాత్ర ఎంతవరకు ఉందనేది కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాగర్.